శ్రీ అభయాంజనేయ స్వామి ఆశీస్సులతో బిఎస్ఆర్ భూపతి శ్రీనివాసరావు గారు జిడుగు అమరావతి మండలం పల్నాడు జిల్లా వారి జత పోటీలో ఉన్నాయి. 4వ జతగా శ్రీ గంగమ్మ తల్లి ఆశీస్సులతో పుర్రి గంగరాజు యాదవ్ గారు మోద్యంపాడు మాస్వరం మండలం పల్నాడు జిల్లా మీ జత బయలుదేరి రావాలి. 5వ జతగా శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో విఆర్సి బుల్స్ ఉన్నం రాఘవయ్య మెమోరియల్ ఉన్నం రవిచంద్ర గారు కారంపూడి మండలం పల్నాడు జిల్లా వారి జత రెడీగా ఉండాలి. 300 అడుగుల దూరాన్ని 40 సెకండ్లలో పూర్తి చేయడం జరిగింది. 2వ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా 9 సెకండ్లు వెనుకంజలో ఉన్నవి. భూపతి శ్రీనివాసరావు గారు జిడుగు అమరావతి మండలం పల్నాడు జిల్లా వారి జత ప్రదర్శనలో ఉన్నాయి. ప్రతి జత వారు కూడా సహకరించి వెంటనే రావాలి. ఈ రోజు 15 జతలకు ప్రదర్శన నిర్వహించి రేపు మిగిలినటువంటి 9 జతలకు ఉదయం ప్రదర్శన నిర్వహించడం జరుగుతుంది. రేపు మధ్యాహ్నం 4 పళ్ళ విభాగానికి ప్రదర్శన నిర్వహించడం జరుగుతుంది. 4 పళ్ళ విభాగంలో ఉన్నటువంటి రైతు సోదరులంతా కూడా రేపు ఉదయం 11 గంటలకు వచ్చి పేర్లు నమోదు చేసుకొని నాలో పాల్గొనాలి. 1 నిమిషం 36 సెకండ్లలో పూర్తి చేయడం జరిగింది. 2వ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా 3 సెకండ్లు వెనుకంజలో ఉన్నవి. భూపతి శ్రీనివాసరావు గారు జిడుగు అమరావతి మండలం పల్నాడు జిల్లా వారి జత ప్రదర్శనలో ఉన్నాయి. చేతులతో తోయకూడదు, కర్రతో కొట్టకూడదు, పొడవకూడదు, చెన్నాకొలను ఒక్క చేతితో ఉపయోగించాలి. ప్రతి ఒక్కరూ కూడా క్రమశిక్షణ పాటించాలి. క్రమశిక్షణ కలిగినటువంటి ప్రాంగణం ఇది. ప్రతి జతకి కూడా పర్యవేక్షకులు ఉన్నారు. మల్లేశ్వరరావు గారు, చైతన్య గారు, బాబీ గారు, అటువైపు ప్రసాద్ గారు. భూపతి శ్రీనివాసరావు గారు జిడుగు అమరావతి మండలం పల్నాడు జిల్లా వారి జత 3వ జతగా 2 పళ్ళ విభాగంలో ప్రదర్శనిస్తున్నాయి. అదేవిధంగా నిన్న జరిగినటువంటి పల్టచ్ విభాగంలో జాలాది వెంకటరామయ్య గారు బహుకరిస్తున్నటువంటి 11 బహుమతులు కూడా మన గౌరవ మంత్రివర్యులు వచ్చిన వెంటనే బహుకరిస్తారండి. ఆ విజేతలు అందుబాటులో ఉండాలి. రైతు సోదరులు అందుబాటులో ఉండి మీ బహుమతులను స్వీకరించాలి. ఇతరులు ఎవరు కూడా రాకూడదు. 3వ రౌండ్ 900 అడుగుల దూరాన్ని 3 నిమిషాలలో పూర్తి చేస్తున్న జత కన్నా 10 సెకండ్లు వెనుకంజలో ఉన్నవి. భూపతి శ్రీనివాసరావు గారు జిడుగు వారి జత ప్రదర్శనలో ఉన్నాయి. గేట్ 1 2 దగ్గర సెక్యూరిటీ గేట్ క్లోజ్ చేసి ఒకసారి బాల్కి ఫెన్సింగ్ నిలబడి జనందరూ ఫెన్సింగ్ మీద పడుతూ ఉన్నారు. ఫెన్సింగ్ మీద ఉన్న వాళ్ళని గ్యాలరీలో కూర్చోమని చెప్పండి. గేట్ క్లోజ్ చేసి 1 2 గేట్ వాళ్ళందరూ ఒకసారి బాల్కి రౌండ్ వేయండి. ఫెన్సింగ్ పక్కన బాల్కి శ్రీ అభయాంజనేయ స్వామి ఆశీస్సులతో బిఎస్ఆర్ బుల్స్ భూపతి శ్రీనివాసరావు గారు జిడుగు అమరావతి మండలం పల్నాడు జిల్లా వారి జత ప్రదర్శనలో ఉన్నాయి. నాలుగో రౌండ్ 1200 అడుగుల దూరాన్ని 4 నిమిషాల 48 సెకండ్లలో పూర్తి చేయడం జరిగింది. 5 నిమిషంలో ఉన్నది. 2వ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా 7 సెకండ్లు వెనుకంజలో ఉన్నవి. డివిసి హాస్పిటల్ ఎండీ గారిని సిహెచ్ శ్రీనివాసరావు గారిని గోల్కొండ ఎల్చూరి మెమోరియల్ కమిటీ వారిని సాధారణంగా వేదిక మీద ఆహ్వానిస్తూ ఉన్నాం. వేదిక కోరుతా ఉన్నాం.
వేసిన చేరు కొత్త వాళ్ళు అసలు ఏమేస్తా నేను కూడా చెప్పిండు గౌరవనీయులు డాక్టర్ సన్నగుండ శ్రీనివాసరావు గారు, తిరుపతి విజయ్ చౌదరి హాస్పిటల్స్ మెడికల్ డైరెక్టర్ గారు కార్యక్రమానికి ఇచ్చేసి ఉన్నారు. వారికి స్వాగతం సుస్వాగతం. పశు ప్రేమికులు నాలుగు నిమిషంలో ఉన్నది. నాలుగో తత్వ రెడీగా ఉండాలండి. గేట్ దగ్గర రెడీగా ఉండాలి. మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా 1 నిమిషము 45 సెకండ్లు వెనుకంజలో ఉన్నవి. భూపతి శ్రీనివాసరావు గారు, తిడుగు అమరావతి మండలం పల్నాడు జిల్లా వారి జత ప్రదర్శనలో ఉన్నాయి. మూడు నిమిషంలో ఉన్నది. కుమార్ సరిగ్గా భూపతి శ్రీనివాసరావు గారు, తిడుగు అమరావతి మండలం పల్నాడు జిల్లా వారి జత ప్రదర్శనలో ఉన్నాయి. ఆరో రౌండ్ 1800 అడుగుల దూరాన్ని 7 నిమిషముల 50 సెకండ్లలో పూర్తి చేయడం జరిగింది. 2 నిమిషంలో ఉన్నది. ప్రస్తుతానికి రెండవ స్థానంలో కొనసాగుతున్నాయి. మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా 1 నిమిషము 56 సెకండ్లు వెనుకంజలో ఉన్నవి. శ్రీ గంగమ్మ తల్లి ఆశీస్సులతో గంగరాజు యాదవ్ గారు మోర్చెప్పాడు మాస్వరం మండలం పల్నాడు జిల్లా వారి జత రెడీగా ఉన్నారు. గేట్ దగ్గర కాడి కట్టుకొని ఐదవ జతగా ఉన్నాం నాగభయ్య మెమోరియల్ ఉన్నాం రవిచంద్ర గారు కారంపూడి మండలం పల్నాడు జిల్లా వారి జత రెడీగా ఉండాలి. 1 నిమిషము ఉన్నది. నుండి 2100 అడుగు దూరాన్ని 9 నిమిషముల 18 సెకండ్లలో పూర్తి చేయడం జరిగింది. 30 సెకండ్లు. భూపతి శ్రీనివాసరావు గారు, తిడుగు వారి జత ప్రదర్శనలో ఉన్నాయి. చెన్నాకొండ ఒక చేతితో సమయము పూర్తయినది.